ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నైట్ హాల్ట్ భత్యాన్ని ఫిబ్రవరి 1న జీతంతో పాటే ఇచ్చేందుకు సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారని ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. ఈ అంశంపై సోమవారం ఆయనతో చర్చించినట్లు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, నరసయ్య తెలిపారు. మిగిలిన బత్యాలు, బకాయిలతో సహా ఉద్యోగులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా మరో శుభవార్త ఇచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలయ్యేలా కొత్త వేతనాలను వారికి చెల్లించనుంది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తోంది. ఇప్పటికే జీతాలతో పాటు అలవెన్స్లను కలిపి చెల్లిస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైం అలవెన్స్లను అప్పటి వరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తోంది. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల అలవెన్స్లు చెల్లింపులు ఆలస్యమయ్యాయి. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.